గురజాడ అప్పారావు విగ్రహాన్ని పాతగాజువాక కూడలిలో ఏర్పాటు చేయాలని ఆయన శత జయంతి వారోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని జన విజ్ఞాన వేదిక డిమాండ్ చేసింది. పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి గురజాడ అప్పారావు వేషధారణలో వెళ్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్, గాజువాక తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేశారు. ప్రజలను తన సాహిత్యంతో చైతన్యవంతం చేసిన గురజాడ అప్పారావు స్ఫూర్తి భావితరాలకు తెలియజెప్పేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేదిక జిల్లా నాయకులు పరశురాం, లక్ష్మణస్వామి, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. వేదిక ఆధ్వర్యం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే రేపు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విజయనగరం జిల్లాలో గురజాడ అప్పారావు గారి స్వగృహం దగ్గర అనేక కవితా గోష్ఠులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళలు ఎదుర్కొనే సమస్యల మీద గురజాడ అప్పారావు గారు ఏ రకంగా ప్రయత్నం చేశారో ఆ విషయాలన్నీ కూడా మననం చేసుకోవాలని చెప్పేసి చేసుకుంటూ రేపు కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా గాజువాక, పెదగంటాడ, ములగాడ జన విజ్ఞాన వేదిక కమిటీల ఆధ్వర్యంలో ఈ రోజు గాజువాక అమ్మారావు గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా పాత గాజువాకలో ఈ గ్రాంధిక భాష కానీ సంస్కృతం కానీ పుస్తకాల వరకే పరిమితం. ఈ పుస్తకాల వరకు ఉన్నటువంటి భాష అనేది అది ప్రజలకి వెళ్ళదు, పామర్లకు వెళ్ళదు. అందువల్ల ఈ గ్రాంధిక భాష అనేది మృత భాష కానీ మనుషుల భాష కాదని ఆ రోజుల్లోనే చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన ప్రధానంగా రాసినటువంటి కవితలు చూసినా, నోవెల్ చూసినా ఆయన సారంగధార, దిద్దుబాటు, కన్యాశుల్కం, పూర్ణమ్మ, పుత్తడి బొమ్మ ఇటువంటి కొన్ని నోవెల్లు చూస్తే ఈరోజు అవి ఈ తాడుగా నవలా రచయితల్లో ప్రపంచంలో సాటి మేటి రచయితలు చూస్తే వాళ్ళకంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలిచినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఆ రోజుల్లో కన్యాశుల్కం అనేది ఆ నాటిక ప్రదర్శించేటప్పుడు అప్పటి ఉన్నటువంటి చాలా ఉన్నతమైనటువంటి వర్గాల వాళ్ళు ఆ తాలూకు నాటికి వేసిన వాళ్ళనే కాకుండా వేయించిన వాళ్ళు కూడా చాలా క్రూరంగా హింసించేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి దురహంకారాలను, అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి మూఢాచారాలను, అదేవిధంగా స్త్రీలని చాలా తక్కువ చూసే స్వభావాన్ని ఆ నాటికలో చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజే కాకుండా ఈ రోజే కాకుండా రేపటికి కూడా అది చాలా ఉపయోగకరమైనటువంటి నాటికగాను, అదే కాకుండా భారతదేశంలో భాషగా కాకుండా ప్రపంచంలోనే జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లీష్, చైనా, రష్యన్ ఇటువంటి ఇతర దేశ భాషల్లో కూడా అది రచించడం జరిగింది. ఇటువంటి మహానుభావుడి యొక్క కార్యక్రమం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అది ఇనిషియేటివ్ గా తీసుకొని చాలా అధికారికంగా నిర్వహించాలని ఈ కార్యక్రమాన్ని దిశానిర్దేశం చేసినటువంటి పరశురాం గారు, అమర్ స్కూల్ వాసు గారికి, అదే స్వామి విద్యానికేతన్, అదేవిధంగా రవీంద్ర ఇండియన్ స్కూల్ కిరణ్మయ్ మరియు కుమార్ల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వచ్చిన విద్యార్థులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి ధన్యవాదాలు.